అధికారంలోకి రాగానే కులగణన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న రాహుల్, చిత్రులు డీకే, రేవంత్, అశోక్ గెహ్లత్ ఇక్కడ ఉన్న నేపథ్యం వాళ్ళకి పరిచయం చేసుకునే నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గెహ్లట్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఆయన పరిచయం చేసుకుని కరణశీలం కూడా చేసుకునే నేపథ్యం. అధికారంలో రాగానే కులగణన దేశవ్యాప్తంగా కులగణన కూడా చేస్తున్న ప్రధానంగా కూడా నేను చెప్పిన నేపథ్యం ఉంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్సీలకు తగు ప్రాతినిధ్యం లేదు, కులగణనతో ఈ అన్యాయం సవరిస్తాం, పేదరికం తప్ప మరో కులం లేదని ప్రధాని మోదీ బీసీని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వతంత్రానికి ముందు మహిళలు, దళితులకు హక్కులు లేవా? దేశాన్ని మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్లాలనేది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తిన నేపథ్యం ఉంది. మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసింది, 100 రోజులు కృషి చేసి పార్టీని అధికారంలో తెద్దాం. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ సభలో రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. 139 సంవత్సరాలు ఈ పార్టీని పెట్టి, కాంగ్రెస్ పార్టీని పెట్టి 139 సంవత్సరాల సందర్భంగా వాళ్ళు చేసినటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక మోదీ మెడిసిన్ అయిపోయింది, ఇక దాని డేట్ అయిపోయింది, ఇంకో 100 రోజులు కష్టపడితే దేశంలో కులగణన వచ్చే విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ బీసీ నినాదం ఎత్తినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు కులగణన చేయలేకపోతున్నటువంటి విమర్శలు కూడా చేసిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ నిజంగా గ్రేట్. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ జనవరి స్విట్జర్లాండ్లో సమావేశాలు. సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్ రాష్ట్రానికి భారీ పెట్టుబడుల లక్ష్యంగా వెళ్ళేటువంటి నేపథ్యం కూడా ఉంది.